హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పెరెడ్డి. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో తోటి అయితే మీ ముందుకు వస్తున్నాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఏదైతే ఉండిందో దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఈ యుద్ధం గురించి కానీ యుద్ధం జరగడానికి కారణాలు అందరికీ తెలుసని నేను అనుకుంటున్నా. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడదాం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అందులో కొన్ని విషయాలు ఏంటంటే అసలుకు ఇరాన్కు యుఎస్కు మధ్య ఎక్కడ శత్రుత్వం మొదలైంది, దానితో పాటు ఇరాన్కి ఇజ్రాయెల్ యుద్ధం మొదలవటానికి కారణాలు, ఇరాన్కు ఇండియాకు ఉన్న సంబంధం ఏంటి, తర్వాత వచ్చేసరికి ఇస్లామిక్ మతంలో ఉన్నటువంటి షియా ముస్లిమ్స్ అండ్ సున్నీ ముస్లిమ్స్కి మధ్య ఉన్న తేడా ఏంటి, వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఎలా మొదలయ్యాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక సపోర్ట్ అనేది నాకు కానీ నా ఛానల్ కానీ బిల్డ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మీరు సపోర్ట్ చేస్తారని కూడా నేను కోరుకుంటున్నా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలుకు ఈ యుద్ధం మొదలవడానికి మేజర్ కారణం ఏంటంటే ఆధిపత్య పోరు అనేది నా అభిప్రాయము. ఎందుకంటే 1979కు ముందు ఇరాన్ అనేది అమెరికా కంట్రోల్లో ఉండేది. అక్కడ షా మహమ్మద్ రాజవంశీయులు పాలిస్తున్నప్పుడు వరల్డ్ వార్ 2 తర్వాత వాళ్ళు అమెరికా తోటి టైఅప్ అయ్యి అక్కడ ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ రిజర్వ్స్ను రిఫైనరీ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారనమాట. ఆ ఆయిల్ రిఫైనరీలో 40% యుఎస్కే వెళ్ళిపోయేది అనమాట ఆదాయం అంతా. సో ఇలాంటి చూసినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో అయతుల్లా అలీ ఖమేనీ లాంటి వారు సో దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం స్టార్ట్ చేశారనమాట. దానితో పాటు ఇరాన్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్న ఇరాన్ వేరు, ఇంతకు ముందున్న ఇరాన్ వేరు అనమాట. ఎందుకంటే ఇంతకు ముందున్న ఇరాన్ మొత్తం పాశ్చాత్య సంస్కృతితోటి నిండిపోయిందనమాట. అంటే ఇస్లామిక్ మతంలో మనం చూస్తున్నటువంటి ఆ బుర్కా కానీ లేకపోతే ఆ మతానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, ఇవన్నీ ఇంతకుముందు ఇరాన్లో జరిగేవి కాదు. తర్వాత 1979 తర్వాత అయతుల్లా అలీ ఖమేనీ వచ్చిన తర్వాత ఇస్లామిక్ చట్టాలు అనేవి స్ట్రాంగ్గా ఆయన అమలు చేయడం వల్ల అప్పటి నుంచి ఇరాన్ ముస్లిం కంట్రీగా అవతరించిందనమాట. సో వాటికి సంబంధించిన వివరాల గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఇరాన్కు అండ్ అమెరికాకు ఎక్కడ చెడ్డిందంటే ఈ 40% షా మహమ్మద్ అనే రాజవంశాలు అమెరికాకు వరల్డ్ వార్ 2 తర్వాత 40% వాళ్ళకు అంటే ఇక్కడ ఇన్కమ్ను 40% వాళ్ళకి ఇచ్చారని చెప్పాం కదా, అక్కడ మొదలైందనమాట. సో అక్కడ ఉన్న కొంతమంది హేతువాదులు ఏమంటే 40% వాళ్ళకి ఇచ్చేది ఏంటి, సో మనకే ఉండాలి కదా అన్న పాయింట్ తోటి ఉద్యమాలు అయితే మొదలయ్యాయి. తర్వాత ఈ అలీ ఖమేనీని ఆ షా మహమ్మద్ అనే అంటే ఆ వంశస్థులు అవ్వచ్చు వాళ్ళు అతని దేశ బహిష్కరణ చేయడం, అతని దేశం బయటే ఉండి ఇస్లామిక్ రెవల్యూషన్ అనేది క్రియేట్ చేయడం, ఇలా ఆ షా మహమ్మద్ అంటే ఆయన చివరి క్షణాలలో ఉన్నప్పుడు క్యాన్సర్తో బాధపడుతూ ఆ ఉద్యమాన్ని అణచివేయలేక షా మహమ్మద్ కుటుంబం అయితే ఇరాన్ వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 1979లో అలీ ఖమేనీ అనే ఆయన గద్దెనెక్కారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ముందే నేను వీడియోలో చెప్పాను కదా అసలుకు షియా ముస్లిమ్స్కు సున్నీ ముస్లిమ్స్కు డిఫరెన్స్ ఏంటి అనేసి. సో దాని గురించి కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట. ఎందుకంటే ఏదైతే షియా ముస్లిమ్స్ సున్నీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఇస్లాం మతంలో చాలా ఉన్నాయి, కానీ ఈ షియా ముస్లిమ్స్ సున్నీ ముస్లిమ్స్ అనే వాళ్ళు మెజారిటీ ఉంటారు కాబట్టి అందుకని మనం ఈ వీడియోలో వాళ్ళ గురించి అంటే చెప్పుకుంటున్నాం అనమాట. అసలుకు వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ ఎక్కడి నుంచి మొదలైందంటే మహమ్మద్ ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఇస్లాం మత గురువు ఎవరైతే ఉన్నారో మహమ్మద్ ప్రవక్త మరణించిన తర్వాత మొదలైందనమాట. షియా ముస్లిమ్స్ ఏం బిలీవ్ చేస్తారంటే మహమ్మద్ ప్రవక్త యొక్క బ్లడ్ లైన్ అంటే రక్త సంబంధికులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే సుప్రీం లీడర్గా ఉండాలి, వారు మాత్రమే మత పెద్దగా ఉండాలి, వారు మాత్రమే కమాండింగ్ పొజిషన్లో ఉండాలని షియా ముస్లిమ్స్ బాగా బిలీవ్ చేస్తారనమాట. దానితో పాటు సున్నీ ముస్లిమ్స్ ఏంటంటే లైక్ బ్లడ్ లైన్ కాకుండా అంటే రక్త సంబంధికులు కాకుండా కమ్యూనిటీ ఉంటుంది కదా, అంటే మొత్తం మామూలుగా మనం ఇప్పుడు ఓట్లేసి మన నాయకుల్ని ఎలాగైతే ఎన్నుకుంటామో సేమ్ అలాగే ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక పర్సన్ని ఎన్నుకుంటారు కదా. సో దాన్ని బిలీవ్ చేసేవాళ్ళు సున్నీ ముస్లిమ్స్ అనమాట. ఓవరాల్గా తీసుకున్నట్లయితే షియా ముస్లిమ్స్ కంటే సున్నీ ముస్లిమ్సే ప్రపంచంలో ఎక్కువ ఉన్నారనమాట. ఎందుకంటే మ్యాక్సిమం తీసుకున్నట్లయితే 80 to 90% సున్నీ ముస్లిమ్సే ఉన్నారు. షియా ముస్లిమ్స్ అనేవారు 10 to 15% ఉన్నారనమాట. ఈ 10 to 15%లో కూడా ఇరాన్లో ఎక్కువ షియా ముస్లిమ్స్ ఉన్నారనేది మనందరికీ తెలిసిన విషయమే. దానితో పాటు
అసలుకు అంటే రీసెంట్గా జరిగిన యుద్ధంలో అలీ ఖమేని మరణించారు కదా. అలీ ఖమేని మరణించిన తర్వాత మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో అవ్వచ్చు, ఢిల్లీలో అవ్వచ్చు, ఉత్తరప్రదేశ్లో అవ్వచ్చు, మన దేశంలో చాలా చోట్ల ధర్నాలు జరిగాయి, ఏడుస్తూ వీడియోలు పెట్టారు. సో ఇక్కడ చేసిన వాళ్ళంతా ఏంటంటే వీళ్ళంతా షియా ముస్లిమ్స్ అనమాట, సున్నీ ముస్లిమ్స్ కాదు. సున్నీ ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సౌదీ అరేబియా అవ్వచ్చు, మిగతా కంట్రీస్ ఏవైతే అవ్వచ్చు, అవి సున్నీ ముస్లిమ్స్ కమ్యూనిటీ ఎన్నుకున్న వాళ్ళు కదా చెప్పాం. తర్వాత షియా ముస్లిమ్స్ అనే వాళ్ళు ఎవరు అంటే మహమ్మద్ ప్రవక్త బ్లడ్ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మత గురువులుగా ఉండాలి, వాళ్ళు మాత్రమే కమాండింగ్ పొజిషన్లో ఉండాలి, వాళ్ళు మాత్రమే సుప్రీం లీడర్లుగా ఉండాలని బిలీవ్ చేసే కమ్యూనిటీ అనమాట. సో ఇలాగా షియా ముస్లిమ్స్కు, సున్నీ ముస్లిమ్స్కు మహమ్మద్ ప్రవక్త తర్వాత వాళ్ళకు అభిప్రాయ భేదాలు వచ్చాయన్నమాట. సో మ్యాక్సిమం ఇద్దరు అంటే ఖురాన్నే బిలీవ్ చేస్తారు, బట్ వాళ్ళు చేసే విధానం అంటే ప్రే చేసే విధానంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో కొంచెమే, ఏం పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. సో ఇది వాళ్ళ మధ్య ఉన్న ఏమంటారు డిఫరెన్స్ అనమాట. తర్వాత మనం మాట్లాడుకున్నాం కదా అసలు ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య, ఇరాన్కు మరియు అమెరికాకు మధ్య ఎక్కడ చెట్టిందంటే షా మహమ్మద్ ఉన్నన్ని రోజులు అమెరికా ఎంబసీ అవ్వచ్చు, అమెరికా సిబ్బంది అవ్వచ్చు, వాళ్ళు ఇరాన్లో ఉండేవాళ్ళు. తర్వాత అలీ ఖమేని వచ్చిన తర్వాత ఈ అమెరికా సిబ్బందిని ఆయన 50 మందికి పైగా వాళ్ళని బంధించారనమాట. బంధించడమే కాకుండా 444 రోజులు వాళ్ళను నిర్బంధించి ఆ తర్వాత రిలీజ్ చేశారనమాట. ఇక్కడ నుంచి మొదలైంది అసలు ఇరాన్కు మరియు అమెరికాకు మధ్య యుద్ధం అనమాట. దానితో పాటు రీసెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయి, రీసెంట్ రిపోర్ట్స్ కాదు, చాలా రోజుల నుంచి మనకు వినిపిస్తున్నది ఏంటంటే ఇరాన్ సీక్రెట్గా న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేస్తున్నారు, లైక్ అణుబాంబులను తయారు చేస్తున్నారు, అణు ఆయుధాలను తయారు చేస్తున్నారు అనేది బిలీవ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే అలాంటి అంటే నియంత ఉన్న కంట్రీస్కు అణుబాంబులు ఉంటే ఎప్పటికైనా డేంజర్ అనేది బయటికి వినిపిస్తున్న మాటలు అనమాట. కానీ నేనేమనుకుంటున్నానంటే సో ఇదే ధోరణి అనేది ఇండియా మీద కూడా యుఎస్ అవలంబించారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. మన అబ్దుల్ కలాం అవ్వచ్చు, లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి అవ్వచ్చు, ఇలాంటి నాయకుల వల్ల మనం ఈరోజు కమాండింగ్ పొజిషన్లో ఉన్నాం అనమాట. సో చూసుకోండి. సో మెయిన్ ఏంటంటే ఆధిపత్య పోరండి, ఎందుకంటే వాళ్ళు తయారు చేస్తే ఇంకా ఎవరి మాట వినరు, అందరూ మా మాటే వినాలి, మేము చెప్పిందే వినాలి అనేది యుఎస్ యొక్క పంతం అనమాట. అక్కడ నాయకులు ఎంతమంది అయినా మారొచ్చు, కానీ వాళ్ళ ధోరణి మొత్తం ఇదే. సో దానికి తోడు ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ మీద యుద్ధం చేయాల్సి వచ్చిందంటే ఇజ్రాయెల్ బిలీవ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇలాంటి నియంత ఉన్న దేశానికి అణు ఆయుధాలు వాళ్ళ చేతికి వస్తే ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తారనేది ఇజ్రాయెల్ యొక్క వాదన అనమాట. దానితో పాటు 2023 నుంచి 2025 వరకు అక్కడ ఉన్న హమాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేయడం, ఇజ్రాయెల్ను బందీలుగా పట్టుకోవడము, వాళ్ళ మీద దాడులు చేయడం, ఇవన్నీ జరగడం వల్ల ఇజ్రాయెల్ కూడా వాళ్ళ మీద తిరిగి దాడి చేసిందనమాట. అతి చిన్న దేశమైన ఇజ్రాయెల్ మన ఇన్ని ముస్లిం కంట్రీస్ని 7 రోజులలో ఒక యుద్ధంలో ఓడించారనేది నమ్మగలరా? నిజం, నమ్మాలి. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ అంత బాగుంటుంది, వాళ్ళ సీక్రెట్ ఏజెన్సీ కూడా ఏదైతే మొసాద్ ఉందో అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలా జరుగుతుంది కదా. సో ఇలా స్టార్ట్ అయిన ఈ యుద్ధంలో మన ఆసియా ఖండం అనేది ఒక అగ్నిగుండంలో మారిందనమాట. ఇంత అగ్నిగుండంలో మారిన కానీ భారతదేశం ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగిందంటే కేవలం మన మోడీ గారు తీసుకున్న నిర్ణయాల వల్లే. కానీ అందరూ అనొచ్చు మోడీ గారు ఒకళ్ళు తీసుకున్న నిర్ణయం కాదు, ఇది ఒక దేశం మొత్తం తీసుకున్న నిర్ణయం అనేసి. కానీ ఎంతమంది ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా కానీ ఫైనల్గా ఆమోదించాల్సింది టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు అనమాట. సో కేవలము నేను బిలీవ్ చేస్తున్నాను అనమాట. మోడీ గారు తీసుకున్న నిర్ణయాల వల్లే మనం ఈరోజు ఉన్నాం. ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయాలలో రెండు గొప్ప నిర్ణయాలు. ఒకటి వచ్చేసరికి జయశంకర్ గారిని మన విదేశాంగ మంత్రిగా చేయడము, దాని తర్వాత సెక్యూరిటీకి సంబంధించినటువంటి సలహాదారు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు అసలు హైలైట్ అనమాట. సో ఈ రెండు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో మోడీ గారు, దానివల్ల ఆయనకు అవ్వచ్చు, మన దేశానికి అవ్వచ్చు, ఇంత ప్రశాంతంగా ఇంత యుద్ధ సమయంలో కూడా ఉన్నామనేది నా బిలీఫ్ అనమాట. సో చూడాలి ఎలా ఉంటుంది అనేసి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రపంచంలో అత్యంత సేఫెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఇండియా మాత్రమే. చూడాలి ఎలా ఉంటుంది అనేసి. ఇలా జరిగిందనమాట. అసలుకు మొత్తం ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ యుద్ధం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఇండియాకు ఆయిల్ సప్లయర్లో సెకండ్ దేశం ఏదైనా ఉందంటే అది ఇరాన్ మాత్రమే. ఎందుకంటే రష్యా తర్వాత అత్యంత ఆయిల్ను మనకు సప్లై చేసేది ఇరాన్. ఇప్పుడు ఇరాన్ నుంచి ఆయిల్ సప్లై ఆగిపోతే మన దేశంలో ఆయిల్ రిజర్వ్స్ అనేది తగ్గిపోతాయి. దానితో పాటు
ఆయిల్ రేట్లు పెరగడానికి అయితే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై అన్నమాట. సో అందుకే మనకి ఈ యుద్ధం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, దానితో పాటు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే కారిడార్ ఉందో ఆ కారిడార్ నుంచే ప్రపంచ వాణిజ్యం అంతా జరుగుతుంది. రీసెంట్గా జరిగిన ఈ ఇష్యూస్ వల్ల ఇరాన్ అనేది ఆ కారిడార్ను మూసేయడం వల్ల కొంతవరకు వాణిజ్యం అనేది రాకపోకలు అవ్వచ్చు, అంటే మనకు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు, కొంచెం అనేవి ఇబ్బంది జరుగుతాయి అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం చూసుకున్నట్లయితే ఆ యుద్ధం అనేది ఆగిపోవడము భారతదేశానికి చాలా ముఖ్యంగా నేను అనుకుంటున్నా. దానితో పాటు ఆయిల్ రిజర్వ్స్, ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా రష్యా ప్రకటించింది ఇండియాకి ఎంత కావాలంటే అంత ఆయిల్ ఇస్తామనేసి, కానీ ఒకే దేశం మీద డిపెండ్ అవ్వడం అనేది ఎప్పటికైనా కానీ డేంజర్, ఎప్పటికైనా కానీ మనం ఆల్టర్నేటివ్ చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అలాగా ఈ యుద్ధం ఆగడం అనేది మన ఇండియాకు బెటర్. దానితో పాటు ఇంత అల్లకల్లోలలో కూడా ఇండియా అనేది ఇంత ప్రశాంతంగా ఉండిందంటే ఫైనల్గా నేను చెప్తున్నాను కేవలం మోడీ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఉంటుందనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.